నీవు క్రైస్తవుడువా లేదా పేరుకు మాత్రమే క్రైస్తవుడువా? క్రైస్తవుడు అంటే చేతిలో బైబిల్ ఉంటుంది, మెడలో క్రాస్ ఉంటుంది, ప్రతి ఆదివారం చర్చికి కూడా వెళ్తాడు. కానీ వేరే మతం వాళ్ళని చూసి వాళ్ళని చూడు నుదిటిన బొట్టు పెట్టుకుంటారు, ప్రసాదం తింటారు, ఎలా ఉండి కూడా దేవుని నమ్ముతారా అని హేళనగా మాట్లాడతారు. దేవుడు ఏం చూస్తాడు? చేతిలో బైబిల్ ఉండటం క్రైస్తవ్యం కాదు, మెడలో క్రాస్ ఉండటం విశ్వాసం కాదు, ఇతరుల నుదిటిన ఏముందో కాదు, నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు. బైబిల్ వాక్యం ఎలా ఉంది? మనుషుడు బయట కనిపించే దాన్ని చూస్తాడు, యెహోవా హృదయాన్ని చూస్తాడు అని. బొట్టు పెట్టుకోవడం పాపం కాదు, ప్రసాదం తినడం తప్పు కాదు, కానీ వాటిని చూసి మనిషి తీర్పు తెచ్చడమే అసలు తప్పు. వాక్యం ఎలా ఉంది? తినువాడు తినువాణ్ణి తక్కువ చేయకూడదు, తిననివాడు తినువాణిని తీర్పు తీర్చకూడదు అని ఉంది కదా. దేవుడు ఆహారాన్ని కాదు అహంకారాన్ని ద్వేషిస్తాడు. యేసు ఏమని నేర్పారు? యేసయ్య ఎప్పుడు ఇలా అనలేదు, వాళ్ళ మతాన్ని మార్చండి అని. ఆయన ఒక్కటే అన్నాడు, వాళ్ళను ప్రేమించండి. నిజమైన క్రైస్తవుడు ఎవరు? నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరి నుదుటిన ఏముందో లెక్క పెట్టేవాడు కాదు, ఎవరు ఏ ప్రసాదం తింటున్నాడో చూసేవాడు కాదు, తను ఏ ఆత్మ ఫలాలు ఇస్తున్నాడో చూసేవాడు క్రైస్తవుడు. బైబిల్ వాక్యంలో ఇలా ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. నీ జీవితం చూసి వాళ్ళు ఇలా అనాలి, ఈ మనిషిలో యేసు ఉన్నాడు అని. ఈరోజు దేవుడిని అడుగుతున్న ప్రశ్న ఇదే, నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడువా లేదా నన్ను అనుసరించే క్రైస్తవుడువా?